హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చాలామంది చేసుకుంటున్నారు. షాపుల ద్వారా చేసుకుంటున్నారు, వీధి వీధి తిరిగి చేసుకుంటున్నారు అందరూ. ఈ వ్యాపారమే ఎందుకు చేయాలి, అసలు ఈ వ్యాపారం చేయడానికి కారణం అనే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఈ వ్యాపారానికి నేను ఎందుకు వచ్చాను, దేనికి వచ్చాను, అసలు ఈ వ్యాపారానికి రావడానికి కారణాలేంటి, వీటి గురించి కొంచెం వివరంగా మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకోవాలనుకుంటే కాస్త శ్రద్ధగా ఈ వీడియోని కాస్త వివరంగా చూడండి. మీకేమైనా నచ్చితే మీరు కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, మనలో చాలామంది పనులు లేక ఒకళ్ళ దగ్గర కూలీగా పనిచేయలేక కొంతమంది మరి వేరే రకంగా, అంటే రోజువారీ పనులు కావచ్చు, ఇంకో పనులు కావచ్చు, వేరే పనులు కావచ్చు, ఏయన్న పనులు కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు. మరి ఈ విధంగా నేను కూడా అలాగే ఒకళ్ళ దగ్గర నెలవారీ జీతానికి పని చేసుకుంటున్నా. మరి ఆ పని చేసుకుంటున్నా కూడా ఆ నెలవారీ జీతం తెచ్చుకొని నా ఇంట్లోకి సరిపోవట్లా. దానివల్ల నేను చాలా ఇబ్బందులు అయ్యా. అయినా తప్పదు, నాకు వచ్చే పని అదే. ఆ పనే చేసుకుంటూ నెల జీతానికి అట్టాగే నెట్టుకొస్తున్నాను ఇంటిని. మరి ఇల్లు అయితే యావరేజ్గా వెళ్తుంది, కానీ అంత ఇప్పుడున్న స్థితిలో అప్పుడు లేదు నాకు. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి అప్పట్లో. ఇప్పుడైతే పర్వాలేదు, దేవుడి దయ వల్ల. మరి నేను ఈ పని ఎంచుకోవడానికి కారణం కూడా, నా పనికి కొంతమంది ఏంటంటే నేను అనుకున్న జీతం ఇవ్వట్లా, వాళ్ళ టైమింగ్స్ పెంచుతున్నారు. మరి అందులో కష్టపడాలి, రోజు నుంచోనే పని చేయాలి. అది ఎంతసేపు నేను నుంచోనే పని చేస్తున్నాను. ఉదయం మరి 9:30కి వెళ్తాను, సాయంకాలం 6:30 కల్లా క్లోజ్ చేసేస్తాను. మధ్యలో 1 అవర్ లంచ్ అవర్ వస్తారు, అది అందరికీ తెలిసిందే. మరి నాకు పని ఓవర్గా ఎక్కువ అవుతుంది. మరి దానికి తోడు ఓవర్ టైం అని చెప్పి సాయంకాలం కూడా 6:30 కాడి నుంచి ఒక 10 నిమిషాలు, పావు గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకా చేస్తే ఇంకా ఓవర్ టైం అంటే కొంచెం డబ్బులు ఇస్తానని చెప్పేసి నాతో 11-11:30 దాకా కూడా పని చేయించుకునేవాళ్ళు. మరి ఆ టైంలో మరి ఉదయం నేను పనికి వెళ్ళిపోయి ఉదయం ఇంటికాడ నుంచి పనికి వెళ్ళి అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనానికి 1-1:30కి వచ్చి మళ్ళీ ఒక గంట రెస్ట్ తీసేసుకుని, గంట కూడా ఇచ్చేవాళ్ళు కాదు, వెంటనే వెళ్ళిపోయేవాడిని. మరి అక్కడి నుంచి సాయంకాలం 6:30 అయ్యేది డ్యూటీ దిగిపోయే బయటికి. అప్పటి నుంచి నుంచోనే పని చేయాలి చాలా వరకు. మరి అది శారీరక శ్రమ, అంటే మన కాయ కష్టంతోనే చేసే పని, నేను చేసే పని. అది ఆల్రెడీ మీకు కొన్ని వీడియోలో చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. అది స్క్రీన్ ప్రింటింగ్ అండి. నేను అలాగే చేసేవాడిని, కష్టపడేవాడిని. మరి ఆ చాలని జీతంతో చాలా ఇబ్బంది పడుతూ, ఓనర్తో గొడవలు పడుతూ నేను ఆ పని చేయలేక, నేను రోజు ఉదయం లేచి, మా దగ్గర ఒక కుక్క ఉండేదండి, డాగ్. అది తీసుకుని రోజు ఉదయం నేను మా ఏరియాలో తిరగడానికి వెళ్ళేవాడిని, కాలుకు చెత్తి, అంటే కుక్కని తిప్పడానికి, ఆ డాగ్ని తిప్పడానికి వెళ్తుంటే వీళ్ళు ఆ టయానికి అక్కడ సరుకు పెట్టేసేసుకుని తోపుడు బండి మీద సదురుకుంటూ ఉండేవాడు. సరే అతన్ని నేను గమనిస్తా ఉండి చెట్టు చివరికి ఎట్టయినా సరే అతన్ని పలకరించి మాట్లాడి ఏదో రకంగా నేను వ్యాపారం చేస్తానని చెప్పేసి నాకు ఆ వ్యాపారం మీద కొంచెం ఎందుకు దృష్టి పడింది, చేద్దాం అనిపించి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చిన్న మన బీసీ రోడ్డు ఏరియాలోనే కొన్ని వ్యాపారాలు చేశానండి. అంటే నాకు సొంతంగా వ్యాపారం చెయ్యాలని చెప్పి థాట్ అయితే అంటే ఐడియా రాలా. సరే మరి అట్టగాని నేను ఆ వ్యాపారానికి దిగడానికి కారణం, మిమ్మల్ని పెద్దగా బోర్ కొట్టించను, కొంచెం షార్ట్లో లాగిచ్చేస్తాను. ఏంటంటే ఆ వ్యాపారం చేయడానికి అతన్ని నేను పరీక్షగా చాలా కాలం నుంచి చూస్తాను, 1 year నుంచి చూస్తున్నాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అయినా ఒకసారి అడిగాను, 2 సార్లు అడిగాను, అట్లా 2-3 సార్లు అడిగేపటికి బాబు పద్దాయి మనల్ని ఇసుకెత్తాడని చెప్తే అతను కూడా రావడం మానేశాడు. సరే మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఆ మనిషి వచ్చాడు. మళ్ళీ అడిగాను, ఈ వదిలేటట్టుకు లేళ్ళు అని చెప్పేసి, మరి అయ్యా 10,000 రూపాయలు తెచ్చుకో అన్నాడు. బాగా వినండి, మీరు మళ్ళీ 1-2 సార్లు చెప్తున్నా, 10,000 రూపాయలు నన్ను పెట్టుబడి తెచ్చుకోమని చెప్పి ఆ టైంలో నన్ను అడిగారు. నా దగ్గర చిల్లి కావలేదు. నేను చేసే నెలవారీ జీతం 4,500 రూపాయలు మాత్రమే. అది చాలదో, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఏం చేయాలి? సరే అని చెప్పేసి అతను 10,000 రూపాయలు అడిగితే ఇక ఏదో రకంగా
అంటే అప్పుగానే తెచ్చుకున్నాను ఆ 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు పెట్టుబడితోనే నేను ముందుగా తోపుడు బండి కంపల్సరీ కావాలయ్యా, తోపుడు బండి మీద వ్యాపారం చేసుకోవాలి, కానీ ఇలా బండి వేసుకోవాలి, సైకిల్ మీద చేసుకోవచ్చు, అలా చేసుకోవాలని చెప్పి వాళ్ళు నాకు వివరంగా ఏం చెప్పలేదు. నన్ను వదిలించుకోవడం కోసం తోపుడు బండి అద్దెకి తెచ్చుకోమన్నారు. అద్దెకి కూడా తెచ్చుకున్నాను. దానికి ఒక తంటాలు పడ్డాను కొంచెం. ఆ బండి కూడా అద్దెకి తెచ్చుకున్నాను. అద్దెకి తెచ్చుకున్న తర్వాత సరుకు మొత్తం వాళ్ళు నన్ను ఒక రోజు రమ్మన్నారు, వెళ్ళాను, మాట్లాడుకున్నాను. అప్పుడు ఫోన్లు ఉన్నాయి మనకి, ఫోన్లతో వెళ్ళి మాట్లాడుకున్నాను, వెళ్ళాను. ఆ సరుకు ఇప్పించి వదిలేశారు అంతే. నేను నా తెలివితేటలతో ఎట్టగొట్ట, ఎందుకంటే నేను వ్యాపారం చెయ్యాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాక ఆ వ్యాపారం చేయాలి. అయ్యా రోజుకి ఎంత వస్తాయంటే చెప్పారు, అప్పట్లో చెప్పారు 300 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు, ఇలా ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పేసి అన్నారు. 300 రూపాయలు అంటే నెలకి 9,000. అప్పుడు నేను నెలకి కూలి ఎంత చేస్తున్నా, నెలకి నా జీతం వచ్చి 4,500 రూపాయలు, అంటే డబల్. అంటే 300 రూపాయలు అంటే ఆయన దగ్గర పనిచేసేది నేను 150 రూపాయలు డైలీ. నేను సంపాదించుకొని వ్యాపారం మీద సంపాదించాలంటే 300 రూపాయలు వస్తాయి, అంటే నెలకి 9,000 రూపాయలు వచ్చినట్టే కదా. మరి ఆ విధంగా నేను ఆశపడే ఎట్టోట ఆ వర్క్ని నేను ముందు వాళ్ళు తీసుకెళ్లారు, సరికంతా ఇప్పించారు, వదిలేశారు నన్ను అంతే. ఇంకా నా ఇష్టాసారంగా నేను తిరిగేసి ఎక్కువగా తక్కువగా అమ్మేసి దగ్గర చాలా విధాలుగా నష్టపోయా చాలా వరకు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు, నేర్పేవాళ్ళు లేరు. ఏది ఎంత అమ్మాలి, ఎంత తెచ్చుకోవాలి, ఆ సరుకు ధర ఎంత, దాని అమ్మకం ఎంత, మనం హోల్సేల్గా ఎంత తెచ్చుకున్నాం, రిటైల్గా ఎంత అమ్మాలి అని చెప్పేసి ఎవ్వరు నాకు క్లుప్తంగా చెప్పలేదు. 1-2 సార్లు చెప్తున్నాను, వినండి. ఎవ్వరు నాకు చెప్పలేదు. ఈ రోజు నేను మీకు ఈ వర్క్ ఇలా నేర్చుకోమని చెప్పి 1-2 సార్లు 3 సార్లు చాలా సార్లు మన వీడియోలో మీకు అందరికీ చెప్తానే ఉన్నాను. పని లేని వారికి, నిరుద్యోగులకి, కొంతమంది యువకులకి, కొంతమంది 45 దాటిన వాళ్ళకి ఎవరైనా సరే చక్కగా వ్యాపారం సునాయాసంగా చేసుకోవచ్చు అని చెప్పి వివరంగా మీకు చాలా వీడియోల్లో మీకు అందరికీ చెప్పిన వాడిని మా వెంకట్రావు బ్లాగ్స్ తరపున. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేను ఆ విధంగా కొంతవరకు నష్టపోయాను. హోల్సేల్గా తెచ్చుకునేవాడిని, రిటైల్గా ఎంత అమ్మాలో తెలియదు. ఆ అమ్మకం మీద అలాగా ఒక సంవత్సరంలో, అంటే సంవత్సరం కూడా పెద్దగా అవ్వలేదండి, 6 నెలలు 7 నెలల్లో నేను 1,40,000 రూపాయల అప్పుల్లోకి కూరుకుపోయాను. రోజువారీలు అయిపోయినాయి, వారం చీట్లు అయిపోయినాయి, తలకాయ నొప్పి వచ్చేసింది. ఏం చేయలేదు, అసలు నిద్ర కూడా పట్టేది కాదు నాకు. కానీ ఇది ఇట్లా కాదని చెప్పేసి నేను ఒక ఐడియాతో దగ్గర కూర్చొని ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఏది ఎంతంత తెచ్చుకుంటున్నాం, హోల్సేల్లో ఒక చాట ధర ఎంత, ఒక మగ్గు ధర ఎంత, ఒక బాత్రూమ్ బ్రష్ ధర ఎంత, ఒక బట్టల బ్రష్ ధర ఎంత, ఇలాగన్నీ ప్రతి ఐటమ్ మన ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో, ఎన్నైతే ఆ సరుకులు వివరాలు అంతే ఒక బుక్ మొత్తం నాకు ఒక 2 పేజీలు మొత్తం, పెద్ద పొడవు పేజీలు మొత్తం నిండిపోయినాయండి. చక్కగా రాసుకున్నా, దీన్ని ఇంత అమ్మాలి, దీన్ని ఇంత అమ్మాలని చెప్పి నిర్ణయం చేసుకొని నేను ఇంకా అక్కడి నుంచి నా సరుకుని హోల్సేల్గా తెచ్చుకొని ప్రతిదీ క్లుప్తంగా రాసుకొని అక్కడి నుంచి వ్యాపారం నేను స్టార్ట్ చేశానండి. ఆ తోపుడు బండి కూడా తీసేశాను. ఎందుకంటే నా ఇంటి ముందు తోపుడు బండి పెట్టుకోవడం కూడా కొంతమంది మాకు ప్లేస్ లేదు, వాళ్ళింటి గారు ఇంటికి పెడుతుంటే మరి వాళ్ళకి కూడా ఇబ్బంది కదా అని చెప్పేసి, వాళ్ళ ఇబ్బంది పెట్టడం మనం ఎందుకు అని చెప్పేసి ఆ తోపుడు బండి కూడా తీసేసి సైకిల్ మీద మాత్రమే స్టార్ట్ చేశాను. ఆ సైకిల్ మీదకి వెళ్ళిన తర్వాతే అప్పుడు 1,40,000 రూపాయలు ఒక సంవత్సరంలో నేను ఇంట్లో జరుపుకుంటూ అప్పులు తీర్చుకుంటూ నిదానంగా ఒక 1,40,000 రూపాయలు సంవత్సరంలో అప్పు తీర్చేశాను. మీరు ఎవరైనా సరే సిగ్గుపడకూడదు. ఈ వ్యాపారం చేసేటప్పుడు మీరు పొరపాటున కూడా సిగ్గుపడకూడదు, అర్థం చేసుకోండి. మీరు సిగ్గుపడేటట్టుగా అయితే ఈ వ్యాపారంలోకి ఎవరూ రావద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్, మన జీవితాలు బాగుండాలన్నా అంటే నేను కొంచెం వివరంగా మాట్లాడుతున్నాను మీతో. మీరు ఎవరైనా సరే, పని లేదు, ఒకళ్ళ కింద నేను పని చేయలేను, నాకు ఈ రోజుకి ఒక 500 రూపాయలు సంపాదించుకుంటే చాలు, నా భార్య బిడ్డల్ని పోషించుకోగలను, నేను హ్యాపీగా సంతోషంగా ఉండగలను, ఏవి బరువులు ఎత్తాల్సిన అవసరం లేదండి. మన మైండ్ చాలా వరకు, మీకు ఒకటే చెప్తున్నా, చాలా వరకు మీరు బుర్ర ఉపయోగించాలి. ఇది తెలివితేటలతో చేసుకునే వ్యాపారం, చక్కగా సునాయాసంగా చేసుకోవచ్చు. అంటే బాగా చదువు అవసరం లేదు, కొద్దో గొప్ప కాస్త అక్షరాలు తెలిస్తే చాలు. హోల్సేల్లో ఎంత తెచ్చుకోవాలి, రీటైల్గా ఎంత అమ్మాలి, అది మాత్రం తెలిస్తే చాలు. ఒక 10,000 రూపాయలు పెట్టుబడి, ఇంకా ఎక్కువ ఉంటే 20,000 రూపాయలు పెట్టుబడి తోపుడు బండి మీద హ్యాపీగా చేసుకోవచ్చు. నేను అన్ని వీడియోల్లో ఇదే చెప్తున్నాను. నేను ఆ విధంగా, అంటే
నాకు జరిగినవన్నీ మీకు వివరంగా చెప్తున్నా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే, నేను అన్ని కష్టాలు పడి 1 సంవత్సరం నుంచి ఈ వ్యాపారాన్ని పట్టుకొని ప్లాన్ చేసుకొని ఈ వ్యాపారంలో దిగి నేను ఈరోజు సంతోషంగానే ఉన్నాను. కానీ కొన్ని చిన్న అప్పులు ఉన్నాయి నాకు కూడా, అవి కూడా త్వరలో తీరుకోవడానికి రెడీగానే ఉన్నాను. నేను కూడా అవి తీర్చడానికి రెడీ, ఒక్కొక్కటి ఇప్పుడు ఒక అప్పు తీర్చేశాను. ఇక నెక్స్ట్ ఇంకో దాని మీద ఉంది, దాని మీద మొత్తం ఎట్ట ప్రోగ్రెస్ దాని మీద పెడతాను. ఒక అప్పు తీర్చాను కాబట్టి ఇక 2వ అప్పుకి ప్రిపేర్ అవుతాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కష్టాలు పడకుండా, ఇబ్బంది పడకుండా ఎవరన్నా ఉండాలి అనుకుంటే మీరు ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం సునాయాసంగా తక్కువ పెట్టుబడితో హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం లేకపోతే, జోబులో డబ్బులు లేకపోతే ఆ బాధపడే వాళ్ళకి తెలిసిద్ది. ఇల్లు వెళ్ళట్లా, ఇంట్లో సరుకులు లేవు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, మరి భార్యాభర్తలు, పిల్లలు, మరి కుటుంబం ఎలా? బాధే కదండి, అందరికీ బాధే కదా. అందుకనే నేనేంటి అంటున్నానంటే, మీరు ఎవరైనా సరే బాధపడాల్సిన అవసరం లేదు. సిగ్గుపడకుండా ఒక 10,000 రూపాయలు, 15,000, 20,000 రూపాయల లోపు మీ దగ్గర డబ్బుంటే పెట్టుబడి పెట్టుకొని నేను చెప్పిన అడ్రస్లకి మీరు వెళ్ళి హోల్సేల్లో తెచ్చుకొని నిదానంగా ముందు స్టార్ట్ చేయండి. ఓకేనా? నేను ఆ విధంగా అలా కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా వివరంగా చెప్తున్నా. ఆ 1,40,000 అప్పులు తీర్చేశాను, హ్యాపీగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. నేను వారంలో 1-2 అవసరమైతే 3 రోజులు కూడా సెలవు పెడతాను. దాన్ని ఎట్ట భర్తీ చేయాలో చేసుకుంటాను. మీరు అనుభవపూర్వకంగా, అంటే మీరు పని చేసుకుంటూ ఉంటుంటే మీకు పని వచ్చింది. వర్క్ రాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది ఎట్లా చేయాలి, మీరు దగ్గరుండి చూపించండి, నేను చేయగలం. ఈ హోల్సేల్లో తెచ్చుకొని మేము రిటైల్గా ఎంతగా అమ్ముకోవాలి, మీకు అక్కడ హోల్సేల్లో ఎంత తెచ్చుకుంటున్నారో మీకు తెలుస్తుంది. 1 డజన్ చాట ఎంత ఉంటుంది, 1 డజన్ మొగ్గు ఎంత ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఎంత అమ్ముకోవాలో మీకు రిటైల్గా మీకు తెలుస్తుంది. మీకు తెలియకపోతే వాళ్ళని అడగండి, ఏమండి దీన్ని ఎంతగా అమ్మాలి, ఆ హోల్సేల్ షాపులో హోల్సేల్ వేసే వాళ్ళని అడగండి, చెప్తారు. తప్పేం లేదు. నాకు రాదు అనుకుంటే రాదు, ఒకసారి అడుగుతావు, తర్వాత తెలుసుకుంటావు నువ్వే. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేను ఆ విధంగా ఈ వ్యాపారంలోనికి రావటానికి కారణం, నేను ఇష్టంగా చూపించి నా మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ వ్యాపారాన్ని నేను చేయడం వల్ల నేను నష్టపోయినా ఆ నష్టాన్ని ఎట్టా భర్తించాలని చెప్పేసి వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా నా కుటుంబం నడుపుకుంటూ ఉంటున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతి సోమవారం సెలవు పెడతా, ఎందుకంటే ఆదివారం పనికి వెళ్ళిపోతా. ఇంట్లో అయితే కూర్చొని ఏదో వర్షం కారణంగా లేకపోతే ఆరోగ్య ప్రాబ్లం ఏమైనా వస్తే మాత్రం, కాళ్ళు నొప్పులు అలాంటివి వస్తే మాత్రం ఆపుతాను బండిని, అంతకు మించేం కాదు. సోమవారం మటుకి ప్రతి సోమవారం సెలవు తీసుకుంటా, అవసరమైతే శుక్రవారం కూడా సెలవు తీసుకుంటా. మధ్యలో ఏదైనా బ్రేకప్ అయితే ఆ బ్రేక్ కూడా ఆపుతా, ఇబ్బంది ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. దాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలో నాకు తెలుసు. మరి మీరు ఎవరైనా సరే ఈ వ్యాపారం చేసుకోవాలనుకుంటే, నేను ఇన్ని కష్టాలు పడి ఈ వ్యాపారం చాలా సునాయాసంగా ఇలా చేసుకోని చెప్పి నేను మీకు వివరంగా అందరికీ చెప్తున్నా. మరి మీరు నిరుద్యోగులు ఎవరైనా ఉంటే, ఏ పని లేక కొంతగో పోయింది, ఇక్కడ కట్ చేద్దాం. మీరు ఎవరైనా సరే అంటే పని గురించి ఇబ్బంది పడుతూ నెల జీతానికి చెయ్యలేక, పని లేక, ఇప్పటికీ ఈ రోజుకి ఏ పని చేయాలో తెలియక ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే, ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ వ్యాపారం 10,000 రూపాయలు పెట్టుబడి నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని తోపుడు బండి మీద హ్యాపీగా మన స్లమ్ ఏరియాలో వీధి తిరుగుతూ చక్కగా వ్యాపారం చేసుకోవచ్చండి. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే నాకు కొంచెం కామెంట్స్ ఇవ్వండి, నేను కామెంట్ రూపంలో మీకు వివరంగా అన్ని రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని, మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి నన్ను ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరు మంచి కామెంట్ పెడతారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ ఎదురు చూస్తూ ఉంటుంది. మీ కామెంట్ కొరకు నేను మంచి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.